పద మనం వెంటనే ఇండియాకి వెళ్ళిపోదాం. ముందు నువ్వు పడుకో. నువ్వు ఇండియాకి వెళ్ళడం అంటే ఏమనుకుంటున్నావు? సికింద్రాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు మనం ఉన్నది బ్యాంకాక్ లో. ఓకే, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసాం, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. మనం డెఫినెట్ గా ఎల్లుండి కల్లా హైదరాబాద్ లో ఉంటాం. ఓకే పడుకో. అదంతా నాకు తెలీదు, నేను ఇక్కడ ఉండలేను. దేవయాని, వాడెవడో పిచ్చోడు, అచ్చం నీలాగే ఉండే అమ్మాయిని ఎవరో ప్రేమించుండి ఉంటాడు, అందుకే నీ వెంట పడి ఉంటాడు. నీ ఫిగర్ చూస్తే వాడికి ఏమిటి, నాకే పిచ్చెక్కుతుంది. చూడు, నేను వట్టి డాన్సర్ సింగర్నే కాదు, మంచి ఫైటర్ను కూడా. వాడొస్తే నేను ధమాలనిపిస్తానుగా. కమాన్ కమాన్, క్లోజ్ యువర్ ఐస్, స్వీట్ డ్రీమ్స్. కమాన్, గుడ్ నైట్. గుడ్ నైట్. డింబక, ఇటు రమ్మో. ఆజ్ఞాపించండి దీపేంద్ర యువరాజా. ఏమి జరుగుతున్నది, ఏమి జరుగుతున్నది ఈ ప్రపంచంలో? మేము ఈ రోజు కలుసుకున్నది మా ప్రియుల దేవయాన్ని కదా. ఐ హావ్ గాట్ ఎ స్మాల్ డౌట్ యువరాజ్. డౌట్? ఏంటో డౌట్? ఆమె మీ దేవయానియే అయితే మీ రూప లావణ్య సౌందర్యాలను చూసి కన్నీరు పెట్టుకుంటూ వచ్చి కౌగులించుకున్నది కదా యువరాజా. అవును, ఎందుకు కన్నీరు పెట్టుకోలేదు, ఎందుకు కౌగులించుకోలేదు? అసలు ఆమె మీ దేవయాని కాదు కాదు కాదనిపిస్తుంది యువరాజా. షట్ అప్ రాస్కెల్, స్టూపిడ్ ఇడియట్. ఆమె నా దేవయాని కాదంటావా నువ్వు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవయానిని మర్చిపోయాను అనుకున్నావా? నన్ను క్షమించండి 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 యువరాజా. ఆవిడ నిజంగా మీ దేవయాని యువరాజా. నాకు ఇంకో డౌట్, ఆవిడ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు కదా యువరాజా. ఆవిడ నన్ను మర్చిపోవడమా? సాధ్యమే కాదు. నువ్వు నా దగ్గర వేస్ట్, పోరా. క్షమించండి క్షమించండి యువరాజా. ఇప్పుడు నా కొడుకు గుర్తుకొచ్చింది. ఏమిటది? లేవండి యువరాజా, లేవండి లేవండి. ఎందుకు? రండి రండి చెప్తాను. రండి 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 యువరాజా, రండి రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి యువరాజా, రండి రండి రండి. ఒక్కసారి అద్దంలో చూడండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఈ బ్యాండేజ్ లో, ఈ హాస్పిటల్ డ్రెస్ లో మీరు అసలు యువరాజులాగే కనబడటం లేదు. అందుకే మిమ్మల్ని గుర్తించలేదేమో యువరాజా. కరెక్ట్ 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 డింపక, కరెక్ట్ గా చెప్పావు. ఇదిగో నీకు ఈ రత్నమాలను బహుమతిగా ఇస్తున్నాను, అందుకో. థ్యాంక్ యూ మనసున్న మహారాజా. థ్యాంక్ యూ. చూడు, నేను కరెక్ట్ గా ఉన్నానని, డిశ్చార్జ్ అయి వెళ్తున్నానని డాక్టర్తో చెప్పు. ఓకే? చిత్తం యువరాజా, దయచేయండి దయచేయండి. ఓకే, బాయ్. అటా ఇటా, ఓ మై లార్డ్. దేవయాని, దేవయాని, ఒక్కసారి ఇటు చూడు, ఎవరొచ్చారో చూడు. దేవయాని, అదే I'm sorry. I'm really sorry. I'm sorry. I'm leaving. Oh God. ఏమడుగుతున్నారు?
చెప్పాను ఓకే వెల్ ఎక్స్క్యూజ్ మీ వాట్ ఇస్ ద రూమ్ నెంబర్ ఆఫ్ దేవయాని సారీ ఆల్రెడీ వెకెటెడ్ వెకేటెడ్ yes ముట్టుకుంటే మాసిపోయే పట్టుకుంటే జారిపోయే ముద్దు గుమ్మ ముందుకొచ్చి లవ్ ద్వారాలు తీసి పెట్టేయి ముద్దంటే బుగ్గ పండు పట్టేసి పెదవి మీద పెదవి పెట్టి ఓపికున్నంతసేపు ఊపు తగ్గనంతసేపు పెట్టేస్తా తొలి ముద్దు చెలియా ఏమైనది నీపై ప్రేమైనది హో అయితే పదవే మరి చాలే నీ అల్లరి ప్లీజ్ ఒప్పుకోవే తప్పు చేస్తే ముప్పు రాదా నమ్మలేవా నమ్మితేనే అమ్మనవుతా నువ్వు కూడా ముదిరావే కన్ఫ్యూజ్ ఎందుకమ్మా లైఫ్ యూస్ పెట్టవమ్మా వోల్టేజ్ పెంచవమ్మ లైఫ్ ఈజీ చెయ్యవమ్మ టైం వేస్ట్ చెయ్యడమ్మ పెట్టించుకోముద్దు ఆకురాయి ఈడు మీద షోకుసాన పెట్టుకొని ఆకతాయి ఆటలాడి ఆశలన్నీ తీర్చుకోవే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎందుకైనా మంచిదేగా అయితే మొదలెట్టుకో పరువం పదునెట్టుకో కసిగా కాటేసుకో హో, వలపే వడ్డించుకో కోకిలాడి పాటమైన వన్నెలాడి రెడీ కుతకొచ్చినవే కోడి వాసదూషంరా వికీ ఇతనే నా లగేజ్ తీసుకుని వెళ్ళాడు దిస్ ఇస్ మై బ్యాగ్ ఈజ్ ద మెయిన్ డైరెక్టర్ ఈ డ్రామా అంతా ప్లే చేసింది ఈయనే నేను విదేశాలు రావడానికి కూడా కారణం వీరే ఇదంతా డైరెక్టర్ కారణే డైరెక్టర్ నేనైనా కథా స్క్రీన్ ప్లే ఈందే ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ వి విల్ మీట్ చాలా థ్యాంక్స్ డైరెక్టర్ Yeah, చాలా sure. థ్యాంక్స్ ఓకే సీ యు ఓకే అక్క బావ వచ్చేసారు అక్క హాయ్ సుశీంద్రి. ఎలా ఉన్నావు? ఏంటి అప్పుడే వర్షం కలిపేస్తున్నారు అలాగే సిద్ధరా ఏమిటి వికీ వాట్ అబౌట్ ఓ సారీ ప్లీజ్ కమ్ బావా నా Huh? గిఫ్ట్ తెచ్చారు తీసుకోమ్మా పెట్టుకో రావడంతోనే గిఫ్ట్లు అని మొదలెడితే ఎట్లాగా ఫోన్ నేను వదిలేయండి మీరుండండి మరదలు బావని గిఫ్ట్ అడగకపోతే ఇంకెవరిని అడుగుతుంది కరెక్ట్ గా చెప్పారండి అవన్నీ తర్వాత ముందు మీ నాన్నగారిని పిలిపించి కట్నం ఎంత ఇస్తారు కనుకోండి బావా Huh? నువ్వు మరీ పిసినారువి లేకపోతే ఎలాగమ్మా మీ ఎక్కడ మెయింటైన్ చేయదు అది సర్లే గానీ విషయాన్ని మెగా సీరియల్ లాగా అనవసరంగా లాక్కుండా కమర్షియల్ సినిమా లాగా ఫట్ 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 ఫినిష్ చేద్దాం మీరు జాతకం తీసుకురండి మీరు పంచాంగం తీసుకురండి నువ్వు వెళ్ళి గౌలు తీసుకురా నా జాతకం నా చేతిలో ఉంది నేనే పురోహితుని నిశ్చితం ఫిక్స్ చేస్తాను ఇవ్వండి తొందరగా 1 4 పోతే 3లో పోతే రాహు సింహం రగ్నం అవన్నీ ఓకే ఇది ఓకే ఈ రాహులో కేతు పోతే -5 ఓకే ఆ తర్వాత రాహు కేతు ఇద్దరు హుషారుగా ఉన్నారు అంతేకాకుండా వీళ్ళిద్దరు మమ్మల్ని ఎలాగైనా కలపాలని ట్రై చేస్తున్నారు కాకపోతే గురా శుక్ర శని ఇవి వెజిటేరియన్స్ ఇవి అపోజిట్ గా పనిచేస్తున్న అయినా కూడా ఓకే కాకపోతే ఈ జన్మరాశులున్న గురుగాడు 4వ గదిలోంచి 7వ గదిలోకి రావడంతో కొంచెం ప్రాబ్లం ఆ ప్రాబ్లం పోవాలంటే అమ్మాయి అబ్బాయికి పాదపూజ చేయాలి నేనేం చేయాలి జాతకం చెప్తుంది
ఈ శనిగాడు కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు, అయినా కూడా నో ప్రాబ్లం, నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అలా అయితే బావా నువ్వు మా అక్కకి రింగ్ పెట్టాలి. కరెక్ట్ చెప్పావు. ఆల్రెడీ నీకు పెట్టేశాను, ఇప్పుడు నువ్వు నాకు పెట్టాలి. చేతుకుందిగా? క్లాప్ 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 క్లాప్. నేను ఇమీడియట్ గా మా పేరెంట్స్ తో మాట్లాడి వచ్చే వారం నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాను. ఓకే, మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. వస్తాను, జాగ్రత్త, టేక్ కేర్, ఓకే బాయ్. ఏంటి ఏంటిదంతా? ఇది మేము ఇదంతా కలిసి చేసిన plan. Yes.